రాష్ట్రంలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజు రోజుకు టెంపరేచర్లు పెరుగుతున్నాయి. 2 జిల్లాలు మినహా రాష్ట్రం అంతటా ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నిన్న అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు జగిత్యాల జిల్లా గోదూరు, గద్వాల్లోని మల్దకల్, మంచిర్యాలలోని జానకాపూర్, నల్గొండలోని దామరచెర్ల, ఇక నిజామాబాద్లోని దర్పల్లిలో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. మరో 4 జిల్లాల్లో 40.8, 3 జిల్లాల్లో 40.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో 39.7 డిగ్రీలు రికార్డైంది. మరో 2-3 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 2 రోజులకు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు. ఏప్రిల్ 2-3 తేదీల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. గ్రేటర్ సిటీలోనూ ఇలాంటి పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఇక మరోవైపు దేశంలో ఎండలు మండిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్ అడ్వైజరీ జారీ చేసింది. ఎండ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వడగాల్పులను అంచనా వేస్తుండాలని సూచించింది. హీట్ వేవ్స్ పై వెంటనే యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై బులెటిన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. మెడికల్ ఆఫీసర్స్, హెల్త్ స్టాఫ్ సంఖ్యను పెంచాలని సూచించారు. వడదెబ్బ తగిలిన పేషెంట్లకు చికిత్స అందించేలా హాస్పిటళ్లను సిద్ధం చేయాలని, అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. యాక్టివ్, ఎమర్జెన్సీ కూలింగ్ పరికరాలను ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సూచించారు.